హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీతలో ప్రతి శనివారం జరిగేటువంటి యొక్క భాగవత శ్రవణ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలతో మొదలు పెట్టుకుందాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ कुंज बिहारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, 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 यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज विहारी, जय राधा माधव कुंज विहारी, जय राधा माधव कुंज विहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्थो हि अभद्राणि विधुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टके। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं त्वां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते
గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 19వ అధ్యాయం. నా మాట వినబడుతుందండి? వినపడుతుంది ప్రభు, వినపడుతుంది ప్రభుజీ. ప్రభుజీ. ఓకే ఓకే. సో శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 19వ అధ్యాయంలో మనము మొదటి భాగము ఈరోజు చూద్దాము. సో వచ్చే వారం మళ్ళీ రెండవ భాగం ఉంటుంది. ఈ యొక్క అధ్యాయం పేరు పృథు మహారాజు శతాశ్వమేధ యజ్ఞములను వనరించుట అనేటువంటి యొక్క అధ్యాయము. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూసాం ఏ విధంగా అయితే కనుక పృథు మహారాజు ఆయన మొత్తం ఎప్పుడైతే కనుక వేణ సమయంలో ఏం చేసింది, పృథ్వీమాత మొత్తం సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వెనక్కి తీసేసుకుంది. ఆవిడ ఎంతలాగా ఆవిడ వెనక్కి తీసేసుకుంది అని అంటే కనుక కనీసం అక్కడ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి ఆహారం కూడా దొరకట్లేదు, పంటలు కూడా పండట్లేదు అన్నమాట. అంతలాగా ఆవిడ మొత్తము ఆ యొక్క రిసోర్సెస్ అన్ని కూడా వెనక్కి తీసేసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత పృథు మహారాజు ఏం చేస్తారు, ఆ యొక్క ధరణి మాతని ఆయన వెంబడిస్తారు. వెంబడించిన తర్వాత ఆవిడ గోవత్సం రూపం తీసుకుని గో రూపం తీసుకుని పారిపోతూ ఉంటుంది. అయినా సరే వెంబడిస్తారు. సో ఇంచుమించు ఆవిడని అటాక్ చేసి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, వాళ్ళందరూ కూడా యజ్ఞాలు అవన్నీ కూడా కరెక్ట్ గా చేస్తున్నారు, అయినా సరే నువ్వు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిసోర్సెస్ ఇవ్వట్లేదు అని చెప్తే కనుక అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, నేను గోవత్సం కింద ఉంటాను, సరైనటువంటి ఆవు దూడని అదే విధంగా పాత్రని తీసుకుని వస్తే గనక వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అనమాట. సో ఆ విధంగా అందరూ కూడా దేవతలు, దానవులు, పక్షులు, జంతువులు, వృక్షాలు, మానవులు అందరూ కూడా గోవత్సాలను పెట్టుకుని వచ్చారు. ముఖ్యమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు పాత్రలను తెచ్చుకుని వాళ్ళకి కావాల్సినటువంటి రిసోర్సెస్ అన్ని కూడా తీసుకున్నారు అనమాట అందరూ కూడా. సో ఆ విధంగా అందరికీ కావలసినటువంటివి అన్ని కూడా అందరికీ కూడా లభించినాయి అన్నమాట. సో ఆ తర్వాత పృథు మహారాజు ఆయన ఏం చేస్తున్నారు, 4వ స్కందం అంతా కూడా మనకి చాలా ఎలాబొరేట్ గా మొదటి భాగంలో అన్నమాట. పృథు మహారాజు ఆయన శక్త్యావేశ అవతారం, ఏ విధంగా ఆయన పాలన శక్తి యొక్క శక్త్యావేశ అవతారం అనమాట. సో ఏ విధంగా ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశారు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క 4వ స్కందం మొదటి భాగంలో మనకి వస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఆ పృథు మహారాజు మొత్తం రాజ్యాన్ని అంతా కూడా కరెక్ట్ గా, ఎందుకంటే వేణా సమయంలో అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయినటువంటి రాజ్యాన్ని అంతా కూడా ఆయన చక్కగా మొత్తము సరిదిద్దడం జరిగింది అనమాట. సరిదిద్దిన తర్వాత ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు చేయడానికి ప్రయత్నిస్తారనమాట. సో 99 కూడా పూర్తి చేస్తారు. 100వ అశ్వమేధ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయం మనకి ఈ రోజు ఈ అధ్యాయంలో మనకి చర్చనీయాంశం అన్నమాట అది. సో అది మనం ఏంటనేది చూద్దాం. సో ఎవరికైతే కనుక పుస్తకాలు ఉన్నాయో వాళ్ళు ఓపెన్ చేసుకోండి, అనువాదము చదివేటువంటి అవకాశం ఉంటుంది.
సో దయచేసి ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో భవానీ మాతాజీ, మీరు మొదటి శ్లోకము అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. మైత్రేయువాచ అథా దీక్షత రాజాతో మాతాజీ ఓన్లీ ఆర్య. మీరు అనువాదం చదవండి, శ్లోకం అవసరం. ఓకే ప్రభు, హరే కృష్ణ. మైత్రేయముని పలికెను, ఓ విదుర, సరస్వతీ నది తూర్పు దిక్కుగా ప్రవహించునున్నట్టి ప్రాంతమున పృథువు 100 అశ్వమేధ యాగములను చేయుటకు దీక్ష పూనెను. ఆ ప్రదేశము బ్రహ్మవర్తమని పిలువబడుచు స్వయంభూ మనుచే పాలింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. సత్యయ్య ప్రభుజీ, మీరు రెండవ శ్లోకం అనువాదం చదవండి. కృష్ణ ప్రభుజీ, దండప్రాం ప్రభుజీ. పరమ శక్తిమంతుడైన స్వర్గరాజు ఇంద్రుడు అది గాంచి కామ్యకర్మలలో తనను పృథు అతిశయింపగలడని భావించెను. అందువలన పృథు మహారాజు ఓనార్చేడి యజ్ఞ మహోత్సవమును గాంచి అతడు ఓర్వలేకపోయాను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో పృథు మహారాజ్కి ఆయనకి ఎటువంటి ఉద్దేశం కూడా లేదు. ఈ యొక్క మనకి తెలుసు. సో శతక్రతు అంటారు ఇంద్రుణ్ణి. శతక్రతు అంటే కనుక 100 అశ్వమేధ యాగాలు ఆయన చేశారనమాట. ఆ యొక్క ఇంద్రుడి యొక్క పదవిలో కూర్చోవడానికి, ఆ యొక్క సీట్లో కూర్చోవడానికి ఎవరికైనా సరే ఏముండాలి? అర్హత ఉండాలి. ఏ అర్హత ఉండాలి అంటే కనుక 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. సో చూస్తాం బలి మహారాజు, ఆయన కూడా 100 అశ్వమేధ యాగాలు చేయడానికి ఆయన కూడా ప్రయత్నిస్తారు. సో అదే విధంగా మళ్ళీ పృథు మహారాజు కూడా 100 అశ్వమేధ యాగాలు చేస్తారనమాట. ఆయన కూడా చేస్తారు. ఇంకా 100వ అశ్వమేధ యాగం ఏమవుతుంది అనేటువంటిది మనం త్వరలో తెలుసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే గొప్ప గొప్ప ఆ యోగ సిద్ధులు పొందడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, లేకపోతే ఈ విధంగా 100 అశ్వమేధ యాగాలు పూర్తి చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కనుక ఏమొచ్చేస్తుంది? ఇంద్రుడికి ఇన్సెక్యూరిటీ అన్నమాట. అయ్యో నా పదవి పోతుందేమో, నా సీట్ పోతుందేమో అని చెప్పి ఇంద్రుడికి అసూయ కలిగేస్తుంది అన్నమాట. భయం వచ్చేస్తుంది. సో అందుకని ఇంద్రుడు ఏమేం చేశాడు ఆ అసూయతోటి అనేటువంటిదే మనకి ఈ యొక్క అధ్యాయంలో వస్తుంది అనమాట. సో ఇంద్రుడు వర్సెస్ ఇక్కడ పృథు మహారాజు అన్నమాట. సో పృథు మహారాజు మొత్తము రాజ్యాన్నంతా కూడా చక్కగా సెట్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారు? ఈ యొక్క 100 అశ్వమేధ యాగాలు చేయడానికి ఆయన పూనుకుంటారనమాట. ఎక్కడ చేస్తున్నారు ఈయన అంటే కనుక సరస్వతి నదీ తీరానికి తూర్పు దిక్కును చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ దీన్నే బ్రహ్మావర్తం అంటారు. స్వయంభూ మనువు చేత పరిపాలించబడినటువంటి ప్రదేశం అన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక తెలిసిపోయింది యొక్క విషయం ఇంద్రుడికి అన్నమాట. పృథు మహారాజు చాలా అప్పటికే తెలిసిపోయింది పృథు మహారాజు యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుంది. మొత్తం అన్ని లోకాల వాళ్ళు వచ్చి పృథు మహారాజుని ఆ విధంగా ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చూశారు ఆయన. ఇక్కడ ఇప్పుడు అశ్వమేధ యజ్ఞాలు కూడా చేసేస్తే ఏమిటి, ఈయన టార్గెట్ చేస్తున్నారు, నా ఇంద్ర పదవిని కూడా తీసేసుకోవడానికి టార్గెట్ చేస్తున్నారని ఇంద్రుడికి భయం వేసింది అనమాట. సో భౌతిక ప్రపంచంలో ఏంటంటే కనుక ఈ విధంగానే ఈర్ష్య అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఏం చేస్తూ ఉంటాం మనం భౌతిక ప్రపంచంలోనూ? యొక్క ప్రకృతి వనరులని మనం కుదిరినంత వరకు కూడా మనము ఎంజాయ్మెంట్ చేయాలి అని చెప్పి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఎంజాయ్మెంట్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది? ఆ వనరులు అవే ఉంటాయి. కానీ ఏంటంటే కనుక ఎక్కువ మంది వాటిని కావాలి అని అనుకుంటే కనుక ఏమవుతుంది? అప్పుడు ఒక పోటీ అనేటువంటిది ఏర్పడుతుంది, కాంపిటీషన్. ఆ పోటీలో ఏంటంటే కొంతమంది వాటిని తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది. సో ఎంతమంది ఉంటారు? మొత్తం తీసుకున్న వాళ్ళు 100 మందిలో ఒక 2 ముగ్గురు ఉంటారు. కానీ మిగతా 97 మందికి దొరకవు ఆ విషయం. దొరకకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఈర్ష్య, మాత్సర్యము పెంచుకుంటారు. అసూయ, నాకు దొరకలేదు ఆ విషయము, ఆ యొక్క వస్తువు, ఆ ఎంజాయ్మెంట్ ఆబ్జెక్ట్, ఇంద్రియ భోగం నాకు దొరకలేదు, వాడికి దొరికింది. సో కాబట్టి ఏం చేస్తూ ఉంటారు? వాడి దగ్గర నుంచి ఎలాగైనా సరే లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. వాడి దగ్గర నుంచి ఎలాగైనా సరే లాక్కుని తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ యొక్క విషయంలో ఇంద్రుడు, దేవతలు కూడా వాళ్ళేమి ఎక్సెప్షన్ కాదనమాట. వాళ్ళు కూడా అదే విధంగా లాక్కోవడానికి, లేకపోతే కనుక అడ్డు కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా సరే యొక్క కామ్య కర్మలు లాంటి పెద్ద కర్మలు కానీ, లేకపోతే యొక్క యోగ సిద్ధి కానీ తెచ్చుకోవాలంటే ఇంద్రుడు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క తపస్సును భంగం చేయడానికో, యజ్ఞం భంగం చేయడానికో ఏదో విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అప్సరల్ని, ఆ తర్వాత అందమైన అమ్మాయిల్ని పంపించి వాళ్ళ యొక్క తపస్సులు భంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈవెన్ నరనారాయణ ఋషులు కూడా చేస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా యజ్ఞాలు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క తపస్సులు భంగం చేయడానికి కూడా ఆయన ఏం చేశారు?
అదే విధంగా ఈ యొక్క అప్సరసలను పంపించారు. అప్పుడు నరనారాయణ ఋషి ఏ విధంగా కూడా వాళ్ళ పట్ల ఆసక్తి పొందకుండా వాళ్ళ యొక్క శక్తితోటి ఆయన ఏం చేశారు, ఇంకా చాలా మంది అప్సరసల్ని వాళ్ళు సృష్టించేశారనమాట. సృష్టించేసి ఒక అప్సరసని నీకే గిఫ్ట్ గా ఇస్తున్నాను ఇంద్ర తీసుకో అని చెప్పి వాళ్ళు పంపించేస్తారనమాట నరనారాయణ ఋషి. దట్ ఈస్ గ్రేట్నెస్ అన్నమాట, నరనారాయణ ఋషి యొక్క గొప్పతనం అన్నమాట. సో అదే విధంగా ఇంద్రుడు ఏం చేస్తారు, వాళ్ళకి తపస్సులు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, పృథు మహారాజు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తూ ఉన్నారంటే కనుక ఆ యజ్ఞాన్ని ఎలాగైనా ఆటంకపరచాలి. సో యజ్ఞాన్ని ఆటంకపరచాలి, ఆపాలి అని అంటే కనుక డైరెక్ట్ గా పృథు మహారాజు తోటి ఆయన యుద్ధంలో గెలవలేడు, ఆయన అంతటి శక్తి లేదు ఆయనకి. సో అందుకని ఏం చేశాడు, ఆయన వేరే కపట మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు అనమాట. ఏంటి ఆ కపట మార్గం ఆయన ఎంచుకున్నటువంటిది అనేటువంటిది కొంచెం సేపట్లో మనం చూద్దాం. సో కానీ ఏంటంటే ఇక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, భౌతిక ప్రపంచంలో అందరూ కూడా అసూయ పరులే ఉంటారు, మత్సరము అనేటువంటిది ఉంటుంది అనమాట. సో కానీ యొక్క శ్రీమద్ భాగవతము మనకి మొట్టమొదట్లోనే చెప్తుంది, మనకి మొదటి అధ్యాయంలో, మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలో 2వ శ్లోకంలోనే చెప్తుంది. ఏం చెప్తుంది శ్రీమద్ భాగవతంలో, ఏం చెప్తుంది ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో చెప్పబడేటువంటి విషయం ఏమిటి, ఏం చెప్తుంది మనకి, ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరా సాధ్యో హృద్యావరుధ్యతేత్ర కృతిభిః సుశ్రుతిభిః తత్క్షణాత్. ఏం చెప్తుంది ఈ యొక్క శ్రీమద్ భాగవతం అనేటువంటిది, అన్ని విధాలైనటువంటి ఈ యొక్క రిలీజియస్ యాక్టివిటీస్, ధర్మాలు ఏవైతే ఉన్నాయో ధర్మాలన్నీ కూడా భౌతిక పరమైనటువంటి భోగాల్ని పొందడానికి కోసం అని చెప్పి ఉద్దేశించబడినటువంటి ధర్మ సూత్రాలు, ధర్మానికి సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఏం చేస్తుంది శ్రీమద్ భాగవతము పూర్తిగా రిజెక్ట్ చేస్తుంది, వద్దు అని చెప్పేస్తుంది అన్నమాట. మరి ఏం చేస్తుంది శ్రీమద్ భాగవతము అన్నిటికంటే పరమ ఉత్కృష్టమైనటువంటి అబ్సల్యూట్ ట్రూత్, పరమ సత్యాన్ని మనకి చెప్తుంది అన్నమాట. ఎవరికి చెప్తుంది ఈ యొక్క పరమ సత్యాన్ని, ఎవరు అర్థం చేసుకోగలరు అంటే కనుక ఎవరైతే భక్తులు వాళ్ళ యొక్క హృదయాలు పవిత్రీకరించబడతాయో వాళ్ళు వీటిని అర్థం చేసుకోగలుగుతారు అన్నమాట. సో ఈ విధంగా చెప్తుంది. ఇందులో ఏం చెప్తున్నారు, ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, నిర్మత్సరాణం సతాం. సో నిర్మత్సరాణం అంటే కనుక ఎవరైతే కనుక 100కి 100 పాళ్ళు కూడా వాళ్ళ యొక్క హృదయంలో ఎటువంటి మాలిన్యాలు లేవు. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఇంద్రుడి దగ్గర ఏమున్నాయి, మత్సర అంటే ఏమిటి, అసూయ ఉంది. కానీ ఇంద్రుడి దగ్గర అసూయ ఉంది. కానీ భక్తులు శ్రీమద్ భాగవతం నేర్చుకున్న తర్వాత భక్తులు శుద్ధమైతే కనుక వాళ్ళకి ఏమవుతుంది, నిర్మత్సరాణం. సో వాళ్ళకి ఎటువంటి మత్సరము, అసూయ అనేటువంటిది ఉండదు, అది పూర్తిగా పోతుంది అన్నమాట. అప్పుడే వాళ్ళు వైకుంఠానికి ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి ఆ యొక్క క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సో ఎంటర్ అవ్వడానికి, వైకుంఠంలోకి వెళ్ళడానికి వాళ్ళకి అర్హత అనేటువంటిది కలుగుతుంది. మరి వైకుంఠంలో కూడా యొక్క మత్సరం అనేటువంటిది ఉంటుందా, అసూయ అనేటువంటిది ఉంటుందా అని అంటే కనుక లేదు. వైకుంఠంలో యొక్క నిర్మత్సరాణం అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యొక్క అసూయ అనేటువంటిది వైకుంఠంలో ఉండదు. ఇక్కడైతే కనుక ఎవరైనా సరే భౌతిక పరంగా చాలా ముందుకు వెళ్తున్నారు అనుకోండి, గొప్పగా వెళ్తున్నారు, చాలా ఏదో సంపాదించేస్తున్నారంటే కనుక ఇంటి పక్కల ఉన్నటువంటి వాళ్ళు, బంధువులు అందరికీ కూడా ఏమైపోయింది, వెంటనే అసూయ, వాడు ఎంత తక్కువ సమయంలో అంత సంపాదించేశాడు, అంత పెద్దవాడు అయిపోయాడు, అలా తెచ్చేసుకున్నాడు, ఇలా తెచ్చేసుకున్నాడు అని చెప్పి వాడిని తగ్గించడానికి, లేకపోతే వాడు ఏదో తప్పు పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఊరికి పుకార్లన్నీ కూడా పుట్టిస్తూ ఉంటారు. కానీ వైకుంఠ కాన్షియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, నిజమైనటువంటి భక్తులు అయితే కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆనందపడతారనమాట. పక్క భక్తుడు చాలా బాగా చేస్తున్నాడు సేవ, చాలా భక్తులు ముందుకు వెళ్తున్నాడు, చాలా భగవంతుడి యొక్క సాన్నిధ్యం దొరకడానికి ఇంకా ఇంకా చాలా ముందుకు వెళ్తున్నాడు, చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు అంటే కనుక వెంటనే ఆహా ఎంత బాగా చేస్తున్నారు కదా అని చెప్పని అంటారనమాట.
ఎవరైతే కనుక కనిష్టాధికారి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు, ఇంకా అసూయ వాళ్ళకి పూర్తిగా పోదు కాబట్టి, నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, సో నాకంటే వెనకాల వచ్చాడు, నేనే వాడికంటే సీనియర్, అవి ఇవి అన్ని చూస్తారు. కానీ ఎవరైతే కనుక ఉత్తమాధికారి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైతే కనుక, ఎంత బాగా సేవ చేస్తున్నాడు భగవంతుడికి, సో ఎంత అదృష్టము, భగవంతుడి యొక్క కృప దొరికిందా అని చెప్పి అనుకుంటారనమాట. అనుకోవడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళ క్రెడిట్ ఇంకా పెరుగుతుంది. అనుకోవడం మూలంగా వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క కృప వాళ్ళ మీద పెరుగుతుంది అనమాట. వాళ్ళు కూడా భక్తిలో ముందుకు వెళ్తారనమాట. సో ఇది వైకుంఠ కాన్షియస్నెస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఏ విధంగా ఈ భక్తులు ఈ విధంగా ఉంటారనేటువంటిది ఒక చిన్న వృత్తాంతం చెప్పుకొని ఆ తర్వాత మనము భాగవతంలోకి వెళ్ళిపోదాం అన్నమాట. ఏమవుతుందంటే కనుక ఇది ఆ కొన్ని ఒక 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక వృత్తాంతం అన్నమాట. సో ఏమవుతుందంటే కనుక అప్పట్లో శ్రీనాథ్జీ ఉండేవారు కదా, ఇప్పుడు ఆయన రాజస్థాన్ లో ఉదయపూర్ లో ఉన్నారు ఆయన. సో అప్పట్లో ఆయన గోవర్ధన పర్వతం దగ్గర ఉండేవారు అనమాట శ్రీనాథ్. సో అక్కడ ఆయనకి ఆ యొక్క మందిరంలో సేవలు అన్ని కూడా చాలా బాగా జరుగుతూ ఉండేవి. సో ఆయనకి ఆ యొక్క మందిరంలో ఒక భక్తుడు ఉండేటువంటి వాడు అనమాట. ఆయన పేరు కుంభదాస్ అన్నమాట, కుంభనదాస్. సో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే కనుక ఆయన చాలా సింపుల్ లివింగ్ అన్నమాట. ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు ఆయన. కానీ ఆయనకి ఆ బాధ్యత ఏంటి, వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే కనుక రోజు కూడా శ్రీనాథ్జీ దగ్గరికి వెళ్ళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి కూడా ఆయనకి కీర్తనలు పాడాలన్నమాట. స్టాండర్డ్ ప్రేయర్స్ ఎలా అయితే కనుక మనకు మంగళారతి, సంధ్యారతి, మధ్యాహ్న హారతి ఇవన్నిటిలో మనం కీర్తనలు పాడతామో అలాగే శ్రీనాథ్జీ కూడా పాటలు పాడతారు అన్నమాట. కుంభదాస్ గారు రాసిన పాటలే ఆయనే పాడేవారు. ఆ తర్వాత మళ్ళీ అన్ని శ్రీనాథ్జీ టెంపుల్స్ లో కూడా అవే పాటలు మళ్ళీ పాడతారన్నమాట ఇప్పటికీ కూడా. సో ఏమైందంటే కనుక ఆ గోవర్ధన్ లో ఒకసారి ఒక గోపి ఒక ఆవిడ ఉందన్నమాట. ఆవిడ ఎవరో ఒక మహానుభావుడు ఒక క్లాస్ చెప్తూ ఉంటే కనుక ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ యొక్క చోరలీల గురించి చెప్తున్నారు. ఏ విధంగా ఆయన వెన్నని దొంగిలించారు, సో ఏ విధంగా గోపీల యొక్క భావం ఎలాగైతే ఉంది వాళ్ళకి. సో గోపీస్ ప్రతిరోజు కూడా కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు దొంగిలిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చక్కగా వెన్నంతా కూడా తయారు చేసి ఉట్టి మీద కట్టి కృష్ణుడి కోసం పెట్టి ఉంచేవారు అనమాట. సో బయటికి వాళ్ళందరూ కూడా యశోదామాత దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉండేవారు. సో అలాగా ఇలాగా వచ్చేసాడు దొంగలించాడు అని చెప్పి. కానీ వాళ్ళకి మనసులో ఉన్నటువంటి భావం ఏంటి, ఈ రోజు నేను వెన్న బాగా తయారు చేస్తాను, తయారు చేసి ఎంగిలి కాకుండా అదంతా కూడా చక్కగా ఉట్టి మీద పెడతాను, పెడితే కనుక కృష్ణుడు వస్తాడు వచ్చి తీసుకుంటాడు అనేటువంటి భావము అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పటికీ కూడా మనం అదే భావంతో కృష్ణుడికి చేస్తే గనక ఆయన ఈ రోజు కూడా వచ్చి మన వెన్న తీసుకుంటాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఈ గోపి ఎవరైతే కనుక ఉందో ఆవిడ ఆ అనుకుందనమాట, సో కృష్ణుడు వస్తారనమాట, కృష్ణుడు అంటే శ్రీనాథ్జీయే కదా, ఆయన ఈ రోజు కూడా వస్తాడా అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ చాలా సున్నిత మనస్కురాలు అనమాట, సింపుల్ మైండెడ్ అనమాట. ఏం చేసింది ఆవిడ, ఎందుకంటే గోవర్ధన్లు ఇప్పటికీ చూస్తే గనక ఆవులు చాలా బాగా పాలిస్తాయి, చాలా చిక్కగా పాలిస్తాయి గోవర్ధన్ బృందావనం అంతా కూడా. సో పెరుగు కూడా ఎంత వస్తుంది, చాలా వెన్న చాలా గట్టిగా అన్ని కూడా వస్తాయి అన్నమాట. సో 500 సంవత్సరాల క్రితం అంటే ఇంకా బాగా వస్తూ ఉంటుండొచ్చు. ఆవిడ ఏం చేసిందంటే కనుక చక్కగా పాలు అవన్నీ కూడా తెచ్చి పెరుగు తయారు చేసి వెన్న తయారు చేసింది అనమాట ఆవిడ. ఉమ్, చాలా బాగా వెన్న తయారు చేసిన తర్వాత సో వెన్న తయారు చేసి పెడుతుంది అనమాట. సో మామూలుగా అయితే కనుక ఏం చేస్తుంది ఆవిడ, మామూలుగా ఏం చేస్తారు మామూలు వాళ్ళు అయితే కనుక ఆ వెన్న తీసుకెళ్లి వెంటనే ఆ శ్రీనాథ్జీ మందిరంలోకి వెళ్ళి భగవంతుడికి అర్పించేస్తారు అలా. కానీ ఈవిడ ఏం చేసింది అంటే కనుక ఆ వెన్నంతా కూడా చాలా చిలికి ఒక కుండలో పెట్టుకుని తీసుకుని వెళ్ళింది అనమాట. వెళ్ళి శ్రీనాథ్జీ దగ్గరికి తీసుకుని చెప్తుంది అనమాట ఆవిడ శ్రీనాథ్జీకి. సో ఇదిగో వెన్న తయారు చేశాను, నేను నీకోసమే తయారు చేశాను, ప్రేమగా తయారు చేశాను, చూడు వెన్న ఎంత కష్టపడి తయారు చేశాను, ఎంత బాగుంది, ఎంత బాగా మంచి వాసన వస్తుంది, ఎంత రుచిగా ఉంది, నోట్లో పెట్టుకుంటే కనుక కరిగిపోతుంది వెన్నంతాను. సో ఇది తీసుకోండి, కానీ ఏంటంటే కనుక దీన్ని మా ఇంట్లో నేను ఉట్టి మీద కట్టి పెట్టేసి ఉంచుతాను, సో మీరు మా ఇంటికి వచ్చేసి వెన్నను తీసుకోండి. సో పొద్దున్న నేను లేచి చూసేసరికి వెన్న లేదు అంటే కనుక
మీరు ఆ వెన్న స్వీకరించారు అని చెప్పి నేను అనుకుంటాను. మా ఇంటికి ఎలా రావాలో మళ్ళీ మీకు అడ్రస్ తెలుసో లేదో తెలియదు. సో ఇక్కడ మందిరం నుంచి ఇలా బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళిన వెంటనే కుడివైపు తిరగాలి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రెండో వీధి వస్తుంది, అక్కడ మళ్ళీ ఎడం వైపుకి తిరగాలి, తిరిగి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కుడివైపునే మా ఇల్లు ఉంది, ఆ ఇంటికి వచ్చేసి మీరు వెన్న తీసేసుకోండి రాత్రిపూట, అక్కడే ఉంచుతానని చెప్పి శ్రీనాథ్జీకి ఆ కుండ ఇలా చూపించి ఆ కుండను మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి ఆవిడ ఆ కుండను ఒట్టి మీద పెట్టేసి కట్టేసి మూత అన్ని కూడా పెట్టేసి ఉంచేసింది అనమాట. సో అయిపోయింది ఆ రోజు. శ్రీనాథ్జీ రాలేదు, ఆ కుండ అలాగే ఉంది, ఆ కుండను దించేసింది ఆవిడ. మళ్ళీ తర్వాత రోజు రెండో రోజు మళ్ళీ ఆవిడ వెన్న తయారు చేసింది, మళ్ళీ బాగా తయారు చేసి మళ్ళీ వచ్చింది ఆవిడ రెండో రోజు కూడా. శ్రీనాథ్జీకి చూపించింది మళ్ళీను, చూడండి వెన్న బాగా తయారు చేశాను, మా ఇంటి అడ్రస్ ఇది, కావాలంటే కనుక మా ఇంటికి వచ్చి అక్కడ తినేసేయండి, గుట్టు మీద కట్టి ఉంచుతాను అని చెప్పేసి ఆవిడ మళ్ళీ వెన్న తీసుకెళ్ళిపోయింది. అందరూ అయితే ఏం చేస్తారు, ఆవిడకి ఇచ్చేసి అర్పించేసి వెళ్ళిపోతారు. ఈవిడ ఏం చేసింది, చూపించేసి ఆయనకి ఆశ పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఉట్టి మీద కట్టేసి పెట్టేసి ఇలాగ ఒకటో రోజు జరిగింది, రెండో రోజు జరిగింది, ఇలా ఒక 10-15 రోజులు ఇలాగే జరిగింది మొత్తం అంతా కూడా. సో ప్రతిరోజు ఈవిడ వస్తోంది, వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తోంది, వచ్చి తినండి అని చెప్తుంది, వెన్న చూపిస్తోంది, చూపించి తీసుకెళ్ళిపోతుంది వెనక్కి. కానీ ఆయనకి మాత్రం శ్రీనాథ్జీకి అర్పించట్లేదు అనమాట. సో ఒక రోజు ఈయన కుమ్మన్ దాస్ గారు ఏం చేస్తున్నారు, ఆయన ఎప్పట్లాగే ఆయన కీర్తనలు చేస్తూ పాడుతూ ఉన్నారు అన్నమాట. పాడుతూ ఉంటే కనుక, ఎందుకంటే కనుక వీళ్ళందరూ కూడా గొప్ప మహాత్ములు అన్నమాట. సో ఆ యొక్క పుష్టి మార్గంలో మొత్తము 8 మంది గొప్ప భక్తులు ఉన్నారనమాట వల్లభాచార్య తర్వాత. అందులో ఒక భక్తుడు ఈయన కుమ్మన్ దాస్ గారు అన్నమాట. సో ఆయన ఎంత గొప్ప భక్తుడు అని అంటే కనుక శ్రీనాథ్జీతో ఆయన మాట్లాడేవారు అనమాట, ఇంకా మిగతా భక్తులందరూ. అది పాసిబుల్ అన్నమాట. ఎందుకంటే కనుక మనం ఎలా చూస్తాం భగవంతుణ్ణి, ఆయన ఒక రాతి విగ్రహం లాగా చూస్తాం, కానీ భక్తులు ఎలా చూస్తారు, ఆయన సజీవ రూపము, ఆయన అలాగే ఉన్నారా అని చెప్పి చూస్తారన్నమాట శుద్ధ భక్తులు. సో శ్రీనాథ్జీ ఆయనతో మాట్లాడేవారు అనమాట. చూస్తూ ఉంటే కనుక ఆ రోజు లీలలో శ్రీనాథ్జీ నోట్లోంచి లాలాజలం అన్నమాట ఇలా కారిపోతుంది రెండు వైపుల నుంచి కూడా ఇలాగా. సో అదంతా కారి కింద పడిపోతుంది అనమాట ఆయన నోట్లోంచి లాలాజలం అన్నమాట. కుమ్మన్ దాస్ గారు పాట పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉంటే కనుక చూస్తారనమాట. చూస్తే కనుక ఆయన నోట్లోంచి ఇలాగ లాలాజలం జారిపోయి కింద పడిపోతూ ఉంటుంది. సో ఆ తర్వాత ఆయన అడుగుతారు, ఏమైంది నాయనా భగవంతుడా, ఏమైంది? సో మీ నోట్లోంచి ఏంటి ఇలాగ లాలాజలం కారిపోతుంది, ఏంటి విషయం, ఏంటి చెప్పండి అంటే కనుక, సో అప్పుడు ఆయన చెప్తారనమాట. సో ఒక గోపి ఉంది ఇక్కడ గోవర్ధన్ దగ్గర, రోజు వస్తోంది, వెన్న చూపిస్తోంది నాకు, ఆశ చూపించి మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంట్లో ఉట్లో పెట్టానని చెప్తుంది నాకు. సో ప్రతి ఒక్కరోజు చూశాను, రెండో రోజు చూశాను, 10-15 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. సో నాకు ఆ వెన్న తినాలని ఉంది అని చెప్పేసి ఆయన శ్రీనాథ్జీ చెప్తారనమాట. అప్పుడు కుమ్మన్ దాస్ గారు అంటారనమాట, సో శ్రీనాథ్జీ మందిరంలో ఇప్పుడు కూడా వెళ్తే కనుక ఏం చేస్తారంటే కనుక, భక్తులు మామూలుగా మిగతా చోట్ల అంతా కూడా ఏం చేస్తారు, పువ్వులు అవన్నీ కూడా ఆఫర్ చేస్తారు, అవి కూడా శ్రీనాథ్జీకి ఆఫర్ చేస్తారు. కానీ ఏంటంటే శ్రీనాథ్జీ టెంపుల్లో ఇప్పటికి కూడా స్పెషల్ ఏంటంటే కనుక ఆయనకి పాలు ఆఫర్ చేస్తారు అన్నమాట. సో అక్కడ పాలు పోసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే కనుక, మీరు ఏమైనా పాలు ఇవ్వాలనుకుంటే కనుక మన ముందే ఏం చేస్తారు, ఒక పాలు పెద్ద ట్యాంక్ ఉంటాయి కదా, వాళ్ళు డైరీ వాళ్ళు పెట్టుకుంటారు కదా, అలాంటి పెద్ద పెద్ద 10 లీటర్లు 20 లీటర్లు తీసుకొచ్చి ఆ శ్రీనాథ్జీ మందిరంలో పాలు ఆయనకి కైంకర్యం కోసం అని చెప్పేసి పాలు చేయించడానికి మన ముందే పోసేస్తారు, మన పేరు చెప్పేసి అన్నమాట. సో అలా ఇప్పట్లోనే ఉంటే కనుక, అప్పట్లో శ్రీనాథ్జీకి ఎంతో పాలు, పెరుగు, వెన్న, ఎన్నో గోవులు, గోశాలలు అన్ని ఉంటాయని, బోళ్ళు పెరుగులకి వెన్నకి ఆయనకి లోటే ఉంది. అయినా సరే నీ దగ్గరే బోల్డ్ పెరుగు వెన్న ఉంటుంది కదా, ఆవిడ తీసుకొచ్చిన ఆవిడ వెన్న తీసుకుంటే కనుక ఏమవుతుంది, నీ దగ్గరే బోల్డ్ వస్తాయి కదా అంటే, లేదు లేదు నాకు అదే కావాలి అంటే కనుక, సో మరి ఎలాగయ్యా మరి తీసుకొచ్చుకోవడము, ఎలా కావాలి అని అంటే కనుక ఆయన చెప్తారనమాట. సో ఈ రోజు రాత్రి మన ఇద్దరం కలిసి ఆ వెన్న తినడానికి వెళ్దాము రా అంటారనమాట. సో నువ్వు కూడా నాతో పాటు రావాలి అని అంటారనమాట. అయ్యో నేనెందుకు, మళ్ళీ దొంగతనం పట్టుబడిపోతే కనుక నాకు అసలే అపకీర్తి, నేను ముసలోడిని అయిపోయాను, నేనెందుకు స్వామి అని చెప్పని అంటారనమాట. అంటే కనుక లేదు లేదు నువ్వు కూడా రావాలి అంటే ఆయన ప్లాన్ చెప్తారనమాట. సో మొత్తం రాత్రి అయిపోతుంది కదా, రాత్రి అయిపోయిన తర్వాత మందిరం అంతా కూడా కట్టేసిన తర్వాత, నువ్వు ఇక్కడ కిటికీ ఉంటుంది కదా, పలానా కిటికీ దగ్గరికి వచ్చేసి ఆ కిటికీ దగ్గరికి వచ్చేసి నాకు చెప్పు, అప్పుడు నీకు ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి ప్లాన్ చెప్తాను అంటారన్నమాట. సో రాత్రి కుమ్మన్ దాస్ గారు ఆ కిటికీ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత శ్రీనాథ్జీ ఒక చిన్న బాలుడు రూపంలో ఆయన ఎలా అయితే కనుక చోరలీల చేశారో, మాఖన్ చోర్, సో వెన్న దొంగిలించే రూపం ఒకటి తీసుకుని ఆయన శ్రీనాథ్జీ ఏం చేశారు, వచ్చేసారు. అక్కడ కిటికీ ఉంటే కనుక ఆ కిటికీలో జంప్ చేసి కుమ్మన్ దాస్ గారి భుజాల పైన కూర్చుండిపోయారు అనమాట. సో కుమ్మన్ దాస్ గారు ఇలా ఉన్నారు, ఆయనకి భుజాల మీద స్వామి ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన స్వామి కూర్చుని పోయారు. సో రెండు కాళ్ళని ఇలా పట్టుకున్నారు ఆయన.
సో కుమ్మన్ దాస్ గారు రెండు కాళ్ళు ఆయన ఇలా పట్టుకున్నారు, స్వామి ఆయన భుజాల పైన ఉన్నారు. సో ఇలా పట్టుకుని స్వామి నడుస్తున్నారు. నడుస్తూ నడుస్తూ కూడాను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, నడుస్తున్నంతసేపు కూడా కుమ్మన్ దాస్ గారికి. సో ఆవిడ తీసుకొచ్చిన వెన్న ఎలా ఉంది, ఆవిడ నాకు వెన్న ఎలా ఉంది అని చెప్పి చెప్పింది, ఇంత బాగా చేశానని చెప్పింది, ఆ వెన్న ఈ కలర్ లో ఉంది, వాళ్ళ ఇంటి అడ్రస్. మరి ఎలా వెళ్ళాలి ఆ గోపి ఇల్లు ఎలాగా అంటే కనుక, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ కుడి వైపుకి తిరుగు, సో అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడమ వైపుకి తిరుగు, సో అలాగని చెప్పేసి మొత్తం అడ్రస్ అంతా కూడా చెప్తూ ఉన్నారు అనమాట. సో ఈయన ఎలా అయితే కనుక వెళ్ళారో అలాగే తిరుగుతున్నారు. తిరుగుతూను ఆయన చెప్తున్నారు, ఆ గోపి ఇలా చేసింది, నాకు ఇలా వెన్న తీసుకొచ్చింది, ఇలా చూపించింది, కానీ నాకు పెట్టకుండా తీసుకుని వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకోమంది అని మొత్తం జరిగిందంతా కూడా 10-15 రోజుల నుంచి జరుగుతుంది కదా, అదంతా కూడా పోసుకొచ్చినట్టు మొత్తం కుమ్మన్ దాస్ గారికి చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అది ఇది వచ్చేసింది, ఇల్లు ఇల్లు ఇది ఇదిగో ఇది వెళ్ళి ఇంట్లోకి వెళ్ళాలి అంటారనమాట. సో ఆలోచించండి స్వామి, ఆయన దొంగతనం చేయడం బాగోదేమో అంటే కనుక, లేదు పద ఏమవదు అని చెప్పేసి ఎలా అయితే ఆ ఇంట్లోకి దూకేస్తారనమాట. దూకేసి అదిగో అదిగో ఆవిడ ఇక్కడే చెప్పింది, ఇక్కడ కడతానని చెప్పింది ఉట్లో, ఇక్కడే ఉంది వెన్న అని చెప్పేసి ఆయన ఏం చేశారు, స్వామి కుమందాస్ భుజాల మీద ఉన్నారు కదా, భుజాల మీద నిలబడి ఆయన వెన్న పట్టుకుని ఆ ఉట్టిలోంచి వెన్న తీసుకుని తినడం మొదలు పెట్టారనమాట. సో కుమ్మన్ దాస్ గారికి కింద అయితే కనుక, ఆయన కింద నించుని ఉంటున్నారు కదా, సో నించుంటే గనక ఆయనకి చాలా పారవస్యం వచ్చేస్తుంది అనమాట, తన్మయత్వం వచ్చేస్తుంది అనమాట. పూర్తిగా ఆయన లీనమైపోయారు అనమాట. ఆహా, ఎంత అదృష్టము. సో ఎప్పుడో గోపబాలుడికి 5,000, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి లీలలో నన్ను కూడా స్వామి భాగస్థుని చేశారు, ఎంత అదృష్టం నాకు అని చెప్పేసి ఏం చేస్తున్నారు స్వామి, ఆ వెన్నంతా కూడా తీసుకుని టక 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 తింటూ ఉన్నారు అనమాట. ఎంతో ఎంతో ఇష్టంగా ఇష్టంగా మొత్తం వెన్నంతా కూడా తింటూ ఉన్నారు, ఆ కుండలో పెట్టిందంతా కూడా. సో అప్పుడు ఈయన చూస్తూ ఉన్నారు, చూస్తుంటే కనుక పైన ఆయన తింటూ ఉన్నారు అనమాట. తింటూ ఉంటే ఆయన కొమ్మందాస్ గారు అడుగుతారు, స్వామి నాకు కూడా కొంచెం పెట్టండి ఏదో ఒకటి. నీకు కూడా కావాలా, అయితే తిను అని చెప్పేసి కొంచెం వెన్న ఆయన కూడా వేసారనమాట, కిందకి వేసారనమాట. ఆ వేసిందంతా కూడా ఎలాగా, కొన్ని వేసిన వెన్న ఏమో ఇక్కడ కొన్నిసార్లు కంటి మీద పడుతోంది, కొన్నిసార్లు ముక్కు మీద పడుతోంది, కొన్నిసార్లు నోట్లోకి వస్తుంది. ఏదైనా సరే స్వామికి ఎంగిలి కదా, అది ఉచ్చిష్టం కదా, డైరెక్ట్ కదా, ఎంతో మాధుర్యంగా ఉందన్నమాట. కుమ్మన్ గారు ఆ విధంగానే టేస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎలా జరుగుతుంది సీను, ఆయన భుజాల మీద నిలబడి ఏం చేస్తున్నారు, ఆ యొక్క వెన్నంతా కూడా తీసుకుని తింటూ ఉన్నారు. తింటూ ఉంటే కనుక అప్పుడు శ్రీనాథ్జీ కింద బాలుడి కింద ఉన్నారు కదా, ఏమవుతుంది ఆయన యొక్క పంచె లూజ్ అయిపోయింది అనమాట. అప్పుడు కుమ్మన్ దాస్ గారు చెప్తారు, స్వామి చూడండి, ఎందుకంటే ఈయన రెండు కాళ్ళని ఇలా పట్టుకున్నారు, మళ్ళీ పడిపోతారేమో అని చెప్పేసి ఆయన ఏం పట్టుకోలేరు, ఆయనకి పైకి ఇలా అనలేదు. రెండు కాళ్ళు ఇలా పట్టుకున్నారు, స్వామి చూడండి చూడండి మీ పంచి లూజ్ అయిపోయింది, ఊడిపోయేలాగా ఉంది అని చెప్పని అంటారనమాట. సో అప్పుడు ఆయన ఏం చేస్తారు, వెంటనే శ్రీనాథ్జీ చతుర్భుజ రూపం తీసుకుంటారు. ఎందుకంటే ఆయన వెన్న తినడం ఆపట్లేదు, ఎందుకంటే అంత బాగుంది అనమాట, అంత వెన్న అంత బాగా ఇష్టమైంది. రెండు చేతులతో వెన్న తింటూ ఉన్నారు, చతుర్భుజ రూపం తీసుకుని రెండు చేతులతోటి ఆయన పంచిని కట్టుకుంటూ ఉన్నారు అనమాట. ఇది కుమ్మన్ దాస్ గారు చూశారనమాట. మళ్ళీ ఆహా, ఇలాంటి చతుర్భుజ నారాయణ రూపం ఎప్పుడు కూడా చూడలేదు, రెండు చేతులతో వెన్న తింటూ ఉన్నారు, రెండు చేతులతో ఆయన పంచి కట్టుకుని ఉన్నారు, ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఆయన ఇంకా ఇంకా ఆయన వల్ల కావట్లేదు అనమాట, ఇంకా చాలా పారవస్యం అయిపోయింది ఆయనకి. సో చాలా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రెసివ్ వచ్చేస్తుంది అనమాట ఆయనకి. సో వచ్చేసి ఆయన నిలబడలేకపోతున్నారు, ఇంకా లీలంతా చూస్తూ ఉన్నారు, నిలబడలేకపోతున్నారు, ఇంక పడిపోతూ ఉన్నారు అనమాట. ఇంకా ఆ యొక్క ట్రాన్స్ లాగా వచ్చేసింది, ఆయన పడిపోతున్నారు. కుమ్మన పడిపోతున్నాను నేను, పడిపోతున్నాను నేను, ఆ పడిపోతూ ఉన్నాను, చూడు ఏం జరుగుతుంది, పడిపోకు సరిగ్గా ఉండు, నిలబడు, పడిపోతాం, ఇక్కడ ఉట్టి పడిపోయిందంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చేస్తారంటే కనుక ఆయన ఇంకా వినే స్థాయిలో లేడనమాట. ఇంకా ఎందుకంటే అంతలాగా ఆయన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు, ట్రాన్సెండెంటల్ గా పారవస్యం వచ్చేసింది ఆయనకి. సో ఏమైంది, స్వామి అలా పట్టుకుని ఉన్నారు, కుమ్మన్ దాస్ కిందకి పడిపోయారు ఆ యొక్క ట్రాన్సెండెంటల్ ఎక్స్టెసీలో. పడిపోయిన తర్వాత స్వామి ఉట్టి పట్టుకుని ఉన్నారు, కానీ ఏమైంది, ఆ కుండను పట్టుకున్నారు కదా, ఆ కుండ ఏమో పడిపోయింది. స్వామి ఉట్టి పట్టుకుని మెల్లిగా ఆయన కిందకి దిగిపోయారు. సో ఇప్పుడు పగిలిపోయింది కదా, మొత్తం ఆయనకి ఎక్స్పర్ట్ కదా ఆయన, ఇలా పగిలిపోతే కనుక వెంటనే ఏం చేస్తారు స్వామి, ఎస్కేప్, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు అనమాట. సో ఆయన వెళ్ళిపోయారు, జారుకున్నారు అక్కడి నుంచి. కానీ అక్కడ కుమ్మన్ దాస్ గారు ఎలా ఉన్నారు, ఆయనకి ఇదేం తెలియట్లేదు. ఎందుకంటే ఇక స్వామి వచ్చారు, ఇలా పడిపోయింది, ఇలా పగిలింది, ఇలాగా పారిపోయారు ఆయన, నేను కూడా పారిపోవాలని తెలియట్లేదు, ఎందుకంటే ఆయన అంత తన్మయత్వంలో ఉండిపోయారు అనమాట. సో ఎప్పుడైతే ఈ కుండ ఇలా పగిలిన శబ్దం వచ్చిందో వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆ గోపి అందరూ కూడా నిద్ర లేచారనమాట. చీకటిగా ఉంటుంది కదా అప్పుడు. సో ఒక కర్ర తీసుకుని వచ్చేసి ఎవరో దొంగ వచ్చాడు అని చెప్పేసి ఆయన్ని కొడతారనమాట. కొట్టిన తర్వాత ఆయనకి దెబ్బలన్నీ కూడా ఏం తగిలే స్థాయిలో లేవు, ఎందుకంటే ఆయన అంతలాగా
తన్మయత్వంలో ఉన్నాడు అనమాట. అసలు వచ్చింది ఎవరు? దొంగ. ఎంత కొట్టినా సరే ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, చిన్న దీపం బొడ్డు ఉంటుంది కదా, దాన్ని వెలిగించి చూశారనమాట. ఎవరు వచ్చిన వాడు ఎవరు అంటే ఇలాగ దగ్గర పెట్టి చూస్తే కనుక అక్కడ కుమ్మం దాస్ గారు అనమాట. ఆ గోపి అంటుందన్నమాట, సో మీరే కదా అక్కడ శ్రీనాథ్జీ టెంపుల్లో రోజు కీర్తనలు పాడతారు, ఏంటి మీరు ఇంత ముసలాయన అయిపోయారు, ఇలా దొంగతనం చేయడానికి వచ్చారు మీరు, ఏంటి ఇది ఏమన్నా బాగుందా మీకు అని చెప్పని ఆ, ఆయన అడుగుతారు అన్నమాట. సో అప్పుడు ఆయన మళ్ళీ వస్తారు బయటకు వచ్చి, ఓ ఇలా అయిపోయిందా స్వామి, వెళ్ళిపోయారా, నేను ఒక్కడనే ఉండిపోయాను ఇక్కడ, దొరికిపోయానా అని చెప్పని అనుకుంటారు. అప్పుడు అడుగుతారు అనమాట. సో ప్రతిరోజు కూడా శ్రీనాథ్జీ టెంపుల్లోకి వచ్చి ఆయనకి వెన్న చూపించి ఆశ పెట్టి వెళ్ళిపోయింది ఎవరు అని అడుగుతారనమాట. అప్పుడు ఆ గోపి చెప్తుంది, నేనే చేశాను ఆయనకి. సో ప్రతిరోజు నువ్వు అడ్రస్ చెప్తున్నావా ఆయనకి, ఇలా రావాలి ఎలా రావాలి అని చెప్పి అడ్రస్ చెప్తున్నావా అంటే కనుక, అవును నేనే చెప్పాను ఆయనకి రోజు. సో ప్రతిరోజు కూడా ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చి వెన్న తినండి అంటున్నాను, ప్రతిరోజు తినమంటే కనుక ఆయన తినట్లేదు, రోజు అలాగే ఉండిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అది. సో ప్రతిరోజు ఆయన భగవంతుని రమ్మంటే కనుక రాలేదు, 15 రోజుల తర్వాత ఈ రోజు మీరు వచ్చారు, ముసలాయన వచ్చారు, దొంగ వచ్చారు, మీరు ఏంటి లాభం నాకు అని చెప్పి ఆవిడ అంటుంది అనమాట. అప్పుడు ఆయన కుమ్మన్ గారు ఆ గోపి యొక్క కాళ్ళ మీద పడిపోతారనమాట. పడిపోయి, నువ్వు ఎంత అదృష్టవంతురాలు తల్లి నువ్వు, ఉమ్, ఎంత అదృష్టవంతురాలువి. సో భగవంతుడే మీ ఇంటికి చోరలీలా చేయడానికి వచ్చారు, నీకేమీ తెలీదు, నువ్వేమీ చదువుకోలేదు, నీకు పెద్ద పెద్ద జ్ఞానం అంతా కూడా ఏమీ లేదు నీకు, అయినా సరే కేవలము భగవంతుడికి నువ్వు ఈ విధంగా ఆ యొక్క వెన్నని చూపించావు, ఎంతో ప్రేమతోటి నువ్వు అర్పించావు ఆయనకి. సో అర్పించడం తోటి భగవంతుడే సాక్షాత్తు మీ ఇంటికి వచ్చారు, వచ్చి ఇక వెన్నంతా కూడా తిన్నారు ఇప్పుడు దాకాను, ఇలాగ పగిలిపోయిన మూలంగా మీకు తెలిసింది ఇప్పుడు అంటే కనుక. అప్పుడు ఆవిడ అడుగుతుంది అనమాట, కుమ్మన్ దాస్ గారిని అడుగుతుంది, బాబా మీరు చెప్పండి నిజంగానే జరిగిందా ఇది, మీరేమో అబద్ధం ఆడలేదు కదా అంటే, లేదు తల్లి నేను అబద్ధం ఆడలేదు, నిజంగానే శ్రీనాథ్జీ వచ్చారు, వచ్చి ఇక్కడికి వెన్న తిన్నారు మీ ఇంట్లోను, ఇది కాకుండా ఇప్పుడు దాకా నాతో పాటే ఉన్నారు, ఈ శబ్దం అయిపోవడం మూలంగా వెళ్ళిపోయారని చెప్పేసి. సో ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడని గొప్పగా కీర్తిస్తారనమాట. అక్కడే ఒక పాట కూడా పాడతారనమాట ఆవిడ మీద, ఎంత అదృష్టవంతురాలు నువ్వు, సో భగవంతుడే వచ్చి మీ ఇంటికి వెన్న తినడానికి వచ్చారని చెప్పి కీర్తిస్తారనమాట. సో ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే కనుక భగవంతుడి యొక్క లీలలు ఆ విధంగా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కుమ్మన్ దాస్ గారికి డైరెక్ట్ గా భగవంతుడితో మాట్లాడేది ఉంది, కానీ ఇక్కడ వేరే డివోటీ మీద, భక్తురాలి మీద స్వామి కరుణ చూపిస్తున్నారంటే ఆయన ఏమీ అసూయ చెందలేదు ఇక్కడ, కొంచెం కూడా అసూయ లేదు. ఇంకా ఆ భక్తురాల్ని స్వామి ఆ విధంగా కరుణించారు అని చెప్పేసి ఆ విధంగా ఆవిడ యొక్క గొప్ప భక్తిని ఆయన ప్రశంసిస్తూ ఏం చేశారు, గొప్ప పాట పాడారనమాట అక్కడ కుమ్మన్ దాస్ గారు. ఇదే నిర్మత్సరాణం అంటే కనుక ఎటువంటి అసూయ ఉండదన్నమాట భక్తులకి, ఇది వైకుంఠ కాన్షియస్నెస్ అన్నమాట. సో ఆ విధంగా కుమ్మన్ దాస్ గారు ఎంతో అద్భుతంగా ఆవిడని కీర్తించి, సో ఆవిడకి నమస్కారాలు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో ఈ విధంగా స్వామి యొక్క లీలలు ఉంటాయి, ఆ భక్తుల్ని ఆ విధంగా ఆయన కరుణిస్తూ ఉంటారు. భక్తులకి కూడా ఒక భక్తుడు కూడా ఇంకో భక్తుడికి కరుణిస్తూ ఉంటే కనుక అసూయ పొందరు, అయ్యో నాకు రాలేదు, నాకు చేయలేదు ఇలాగా అని అనుకోరు అనమాట. ఆహా ఎంత బాగా చేశాడు, బాగా చేశారు కదా, ఎంత గొప్ప భక్తుడు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏమాత్రం అసూయ అనేటువంటిది ఉండదన్నమాట. సో హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉందండి అమరదాస్ గారి స్టోరీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు, ప్రభు. తన్మయత్వం శ్రీనాథ్జీ చెందుతూ టెంపుల్ చాలా బాగా చెప్పారు ప్రభు. ఎక్కడ ఉంది ప్రభు? శ్రీనాథ్జీ టెంపుల్ ఇప్పుడైతే కనుక ఆ ఆ, ఉదయ్పూర్ దగ్గరలో ఉందన్నమాట. ఉదయ్పూర్ అదే దగ్గర. రాజస్థాన్ ఒళ్ళు రాజస్థాన్ దగ్గర. జలతరించి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి ప్రభుజీ, మీరు ప్రభు చెప్తుంటే మీరు చాలా చెప్తుంటే తన్మయత్వం కళ్ళ అవుతుంది. నీళ్ళు వచ్చాయి. ఆయన ఎలా తన్మయత్నం పొందారో నిర్మలమయం తెలియదు ప్రభుజీ, కానీ హరే కృష్ణ. మాకైతే చాలా బాగుంది ప్రభుజీ. ఆనందాంబుది వర్ధనం అంటే ఏంటో అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. ఆనందాంబుది వర్ధనానికి మీనింగ్ ఈ రోజు మీరు చెప్పిన స్టోరీలో అర్థమైందండి. మళ్ళా కూడా ఇంకోసారి వినాలనిపిస్తుంది ప్రభుజీ. రికార్డింగ్ లో మీరు వింటే. రికార్డింగ్ పెట్టించండి ప్రభుజీ, మళ్ళీ వింటాం. హరే కృష్ణ. అలాగే అలాగే హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ చాలా ప్రభు. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. రీతి అట్లుంటుంది. రోమాంచకం మైమర్చిపోయాం. ఉంది ప్రభుజీ వింటుంటే. హరే కృష్ణ. గురువుల కృప. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. మనసు తాత్తుకునేలాగా చెప్పారు. ప్రభుజీ అదే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుత్వ ప్రమాణాలండి. హరే కృష్ణ. సో హరే కృష్ణ తర్వాత ప్రభుజీ. మనం 3వ శ్లోకం చూద్దాము. నిర్మోహ మాతాజీ 3వ శ్లోకం, నిర్మోహ మాతాజీ మీరు 3వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు. దేవదేవుడు విష్ణువు ఎల్లరి హృదయాలలో
పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నాడు. అతడే సర్వలోక మహేశ్వరుడు, సమస్త యజ్ఞఫల భోక్త అయి ఉన్నాడు. పృథు మహారాజు నిర్వహించిన యజ్ఞములలో అతడు స్వయంగా ఉపస్థితుడై ఉండెను. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో పృథు మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే గనక భక్తుడి కోసం స్వామి ఏమైనా చేయడానికి రెడీ అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక పృథు మహారాజు ఎవరు అంటే గనక ఆయన శక్త్యావేశ అవతారం, పాలన శక్తి అన్నమాట. శక్త్యావేశ అవతారం ఆయన. సో శక్త్యావేశ అవతారం అయిన ఆయన జీవతత్వ కోవలకి వస్తారన్నమాట. సో అదే విష్ణుమూర్తి యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విష్ణు తత్వాలు అన్నమాట. సో యొక్క జీవతత్వ అయినా సరే ఏమిటి, ఆయన్ని ఎంపవర్ చేశారు కాబట్టి పాలన శక్తి వలన. సో వాళ్ళు కూడా ఎలా ఉంటారు, వాళ్ళు కూడా భక్తులే అయి ఉంటారు అన్నమాట. వాళ్ళు కూడా భక్తులే. సో ఇక్కడ ఏమన్నారు అంటే కనుక స్వామిని హరీరీశ్వర అన్నారు. ఈశ్వర అంటే కనుక ఆయన ఏంటి, పరమ నియామకుడు, అందరినీ కూడా నియంత్రించేటువంటి వాడు, అందరి మీద కూడా అధికారం కలిగినటువంటి వాడు, ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి వాడు. సో హరి అని చెప్తున్నారు. హరి అంటే కనుక ఏమిటి, ఆయన భక్తుల యొక్క అన్ని కష్టాలని కూడా ఆయన తీసివేస్తాడనమాట, హరించి వేస్తాడనమాట ఆయన. సో అందుకే ఆయన ఏమన్నారు, హరీరీశ్వర అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. సో అటువంటి హరీరీశ్వర అయినటువంటి విష్ణువు యొక్క ఎప్పుడైతే కనుక పృథు మహారాజు యజ్ఞం చేస్తూ ఉన్నారో ఆ యజ్ఞ స్థలిలో ఆయన పర్సనల్ గా స్వయంగా అక్కడికి రావడం జరిగిందనమాట. సో లక్ష్మీ శ్రీనివాసుల మాతాజీ చదవండి 4వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామం. విష్ణు భగవానుడు యజ్ఞస్థలిలో ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మ, శివుడు మరియు అనుచరగణమును కూడి లోకపాలురు ఆ దేవదేవునితో పాటు అర్థించిరి. ఆ విధముగా దేవదేవుడు ప్రత్యక్షం కాగా గంధర్వులు, మునులు, అప్సరసలు అతనిని కీర్తించిరి. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీనాగేశ్వరి మాతాజీ 5వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధనుప్రణామం. భగవానుడు సిద్ధగణములను, విద్యాధరులను, దైత్యులను, దానవులను, యక్షులను గూడి ఉండెను. నంద, సునందాది ముఖ్య పాశ్చాతులు కూడా అతనితో పాటు ఉండిరి. హరే కృష్ణ. సుజాత మాతాజీ 6వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవత్ సేవలో నిత్యానురక్తులైన భాగవతులు, కపిలుడు, నారదుడు, దత్తాత్రేయుడు వంటి మునులు, యోగీశ్వరులకు సనకాదులు విష్ణువుతో పాటు ఆ యజ్ఞములో పాల్గొనిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. శశికళ మాతాజీ మీరు 7వ శ్లోకము 8వ శ్లోకం అనువాదం చదవండి. ప్రభుజీ 7, 8 మాతాజీ. 7. ఓ విదురా, ఆ మహాయజ్ఞమున దక్షిణ ధరణి క్షీరమునిచ్చు కామధేనువు వలె కాగా యజ్ఞంచే సమస్త జీవిత అవసరములు తీరినవి. 8. ప్రవహించు నదులు తీపి, కారము, పులుపు వంటి నానా రుచులు నొసగినవి. పెద్ద పెద్ద వృక్షములు ఫలములను, తేనెను పుష్కలంగా నిచ్చినవి. తగినంత పచ్చిగడ్డి తినినవై గోవులు క్షీరమును, పెరుగును, నెయ్యిని, ఇతర అవసరములను సమృద్ధిగా నొసగినవి. ధన్యవాదాలు ప్రభుజీ. హరి సుబ్రహ్మణ్య ప్రభుజీ 9వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రజలు, లోకపాలకులు పృథువునకు నానా విధములకు కానుకలను అర్పించిరి. సముద్రములు రత్నములతోనూ ముత్యములతోనూ నిండినవి, పర్వతములు ధాతుపూర్ణములైనవి, చతుర్విధములకు అన్నము సమృద్ధిగా ఉత్పత్తి చేయబడినది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆ యజ్ఞంలో ఎప్పుడైతే కనుక విష్ణువు అక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పాటు బ్రహ్మ, శివుడు, ఆయనకు అనుచర గణము, లోకపాలురు అందరూ కూడా ఆయనతో పాటు వచ్చారనమాట. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే కనుక మొత్తము ఆ యొక్క క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా ఎలా అయితే కనుక వస్తారో అదే విధంగా ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో గంధర్వులు, మునులు, అప్సరసలు అందరూ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించారనమాట. సో ఆయనతో పాటు ఇంకెవరున్నారు, సిద్ధగణము, విద్యాధరులు, దానవులు, యక్షులు, వాళ్ళందరిలో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు ఆయనతో పాటు. సో ఆయనతో పాటు ఇంకా ఆయనకు అసోసియేట్స్ ఎప్పుడు కూడా ఆయనతో పాటు పర్మనెంట్ గా ఉండేటువంటి వాళ్ళు నంద, సునంద ఇటువంటి ముఖ్య పార్షదులు ఎవరైతే ఉంటారో స్వామికి సేవ చేయడం కోసము 24 గంటలు ఆయనతో పాటే ఉంటారో వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది.
ఇంకా గొప్ప ఋషులైనటువంటి కపిలుడు, నారదుడు, దత్తాత్రేయుడు, సనకాదులు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇక యజ్ఞంలోకి అన్నమాట. సో ఆ విధంగా యజ్ఞం జరుగుతూ ఉంటే కనుక అప్పుడు ధరణీదేవి ఏం చేసింది? ఆ యజ్ఞానికి కావలసినటువంటి అన్ని అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఎలా అయితే కనుక కామధేనువు క్షీరాన్ని ఇస్తుందో అదే విధంగా యజ్ఞానికి కావలసినటువంటి అన్ని అవసరాలని కూడా ఆ యొక్క భూమాత సమకూర్చింది అనమాట. సో ఇక్కడ కామధేనువు అంటే కనుక మనకి ఏమొస్తుంది? చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షాభృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఏముంటాయి? స్వామి ఏం చేస్తుంటారు? లక్షాభృతేషు సురభీరభిపాలయంతం. అక్కడ కామదేవులు ఎన్ని ఉంటాయి? కొన్ని లక్షలు ఉంటాయంట ఆ యొక్క గోలోక బృందావనాల్లో. వాటిలన్నిటి కూడా ఏమంటారు? సురభి కౌస్ అంటారనమాట. సో అవన్నీ కూడా ఏం చేసి సురభి కౌస్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, గొప్పతనం ఏంటంటే కనుక ఆవులు అయితే కనుక మనకి పాలు ఎప్పుడు ఇస్తాయి? ఉదయం సాయంత్రం 2 సార్లు ఇస్తాయి. కానీ ఇక కామధేను అయితే కనుక ఏం చేస్తుంది? సురభి కౌస్ ఎప్పుడు కావాలంటే కనుక అప్పుడు పాలు ఇస్తాయి. మనకున్నటువంటి ఆవులు అయితే కనుక ఏం చేస్తాయి? కొంత మాత్రమే ఇస్తాయి. ఏదో 1 లీటరో 5 లీటర్లో ఎంతో కొంత మాత్రమే ఇస్తాయి. కానీ సురభి కౌస్ ఏం చేస్తుంటే ఎంత కావాలంటే కనుక అంత పాలు ఇస్తాయి అన్నమాట. సో యాక్చువల్గా ప్రాక్టికల్ గా మనకి బ్రాహ్మణికల్ కల్చర్ అనేది వృద్ధి చెందాలి అంటే కనుక ఆవు లేకుండా జరగడం అనేటువంటిది కుదరదు. ఎందుకంటే కనుక ఆవు ఉండాలి. ఆవు ఉంటేనే మనకి పాలు, వెన్న, నెయ్యి అవన్నీ వస్తాయి. నెయ్యి వచ్చిన తర్వాత నెయ్యితోనే మనకి యజ్ఞం చేయడం కుదురుతుంది. యజ్ఞం చేస్తేనే కనుక మనకి ఏమవుతుంది? అప్పుడు మనకి యజ్ఞం చేస్తేనే మనకి దేవతలకే ఇవన్నీ కూడా అర్పించడం జరుగుతుంది. మనకి అన్ని అవసరాలు కూడా సమకూరుతాయి అన్నమాట. దేవతలు వాటిలన్నిటిని కూడా సప్లై చేస్తారు. సో యజ్ఞం అనేటువంటి చాలా ముఖ్యం. కానీ ఏంటి, ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి అటువంటి చాలా ప్యూరిఫైగా అంటే పవిత్రమైనటువంటి వస్తువులు, యజ్ఞ వస్తువులు కూడా దొరకట్లేదు. ఆ యజ్ఞం చేసేటువంటి వాళ్ళు, ఆధ్వర్యు వీళ్ళందరూ కూడా ఎవరైతే బ్రాహ్మణులు, మంత్రాలు చదివేటువంటి వాళ్ళు, కరెక్ట్ గా చేసేటువంటి వాళ్ళు కూడా దొరకట్లేదు. సో కాబట్టి మనం ప్రాక్టికల్ గా ఏం చేయాలి? ఈ యొక్క కలియుగానికి మనకి చెప్పబడినటువంటి యజ్ఞము హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో సంకీర్తన యజ్ఞం చేయాలన్నమాట. సో ఈ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది? మనకి మనం అనుకుంటాం ఏదో మనం తీసేస్తున్నాం, మనం కష్టపడడం మూలంగా ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి, నేను ఎఫర్ట్ పెట్టడం మూలంగా వచ్చేస్తున్నాయి అని అనుకుంటాం. సో ఇంతకుముందు అధ్యాయంలో కూడా మనం చూసాం, వాళ్ళు ఎంతలాగా పంటలు పండించినా సరే ఏమవుతుంది? పంటలు రావట్లేదంట. సో అలాగే మనకు కూడా ఏంటంటే కనుక ఇక ప్రకృతి వనరులు అన్ని కూడా లభించాలి అని అంటే కనుక ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయకపోతే కనుక రావన్నమాట. ఇక్కడ ప్రవహించేటువంటి నదులు ఏం చేస్తూ ఉంటాయి? మనం అనుకుంటూ ఉంటాం నదులు ప్రవహిస్తే గనక ఇదంతా కూడా చాలా చక్కగా ఒక అరేంజ్మెంట్ చేసి పెట్టారనమాట ప్రకృతిలో అన్నమాట. నదులు ఎక్కడి నుంచి వస్తాయి? జనరల్ గా పర్వతాల నుంచి వస్తాయి. సో పర్వతాల నుంచి నదులు ప్రవహించినప్పుడు అక్కడ పర్వతాలు ఏం చేస్తాయంటే కనుక ధాతువుల్ని, అంటే కనుక మినరల్స్ అన్నమాట, వాటిని తయారు చేస్తాయి. ధాతువుల్ని తయారు చేసినప్పుడు నదులు ఏం చేస్తాయి? ఆ మినరల్స్ అన్ని కూడా కొట్టుకుని వచ్చేటప్పుడు కిందకి వాటిని తీసుకుని వస్తాయి. ఎప్పుడైతే తీసుకుని వస్తాయి, ఒక్కొక్కసారి నదులకి ఏమవుతుంది? వరదలు అవి వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తాయి? ఈ యొక్క మినరల్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఏమవుతుంది? ఫిల్ అయిపోతుంది నీళ్లు వరదలు వచ్చినప్పుడు. అప్పుడు ఏమవుతుంది? వరదలతో పాటు నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది? ఇక మినరల్స్ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం భూమి అంతా కూడా వచ్చేస్తుంది. ఆ భూమి అంతా కూడా ఆటోమేటిక్ గానే అవంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? చాలా ఆ యొక్క భూమి అంతా కూడా చాలా సారవంతంగా అయిపోతుంది, మినరల్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ భూమిలోనే మొత్తం అన్ని కూడా అప్పుడు ఉంటాయి అన్నమాట. సో ఎలా అయితే గనక మనం కొన్ని చెట్లు వేసాం అనుకోండి, నారింజ చెట్లు వేస్తే కనుక అందులోంచి పులుపు వస్తుంది. అదే మిరపకాయ చెట్లు వేస్తే అందులోంచి కారం వస్తుంది. అదే చెరుకు చెట్లు వేస్తే కనుక ఏమవుతుంది? చెరుకు గళ్ళు వేస్తే అందులోంచి తీపి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అవంతా కూడా భూమిలోంచి వస్తున్నాయి. సో అలాగా ఆ యొక్క నదులు, అదే విధంగా ఈ యొక్క పర్వతాలన్నీ కూడా ధాతువులు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ ధాతువులు రావడం మూలంగా ఈ యొక్క నదుల ద్వారా భూమి సారవంతమయ్యి వాటి నుంచి ఇవన్నీ కూడా ఏమవుతుంది? ఆ భూములంతా కూడా సారవంతంగా మారి మనకు కావాల్సినవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇది న్యాచురల్ సైకిల్ అన్నమాట. సో ఎప్పుడైతే కనుక కానీ మనం ఏంటి, ఈ యొక్క యజ్ఞాలు కనుక మనము చేయలేకపోతే కనుక ఏమవుతుంది? ఇటువంటి సప్లై అనేటువంటిది మెల్లమెల్లగా
తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో తగ్గిపోతూ ఉంటే కనుక ఏమవుతుంది, మనకి కొరత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, మనకి చెప్పారు కదా యజ్ఞోవై విష్ణువు. సో మనం ఏం చేసినా సరే ఏంటి, ఆ యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థం కోసమే మనం ఈ యజ్ఞాలన్నీ కూడా చేయాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, అన్ని చోట్ల కూడా మనకి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట, రకరకాల సమస్యలు అన్నమాట. సో కాబట్టి విష్ణు ప్రీత్యర్థం మనం చేయాలి. యజ్ఞం లేకపోతే కనుక అసలు ఇవన్నీ కూడా తయారవ్వవు అన్నమాట. మనం అనుకుంటాం ఏదో వెంటనే ఆగిపోవు, కానీ ఏమవుతుంది, కొన్ని రోజులకి ఆగిపోతాయి. వర్షాలు ఆగిపోతాయి, లేకపోతే నదుల్లో ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ వాటర్ ఉన్నా సరే అందులో శక్తి ఉండదు. ఎన్ని రకాలైనటువంటి ఎరువులు వేసినా సరే, ఎరువులు తయారు చేసి వేసినా సరే వాటిలో సారం ఉండదు. పంట దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. లేకపోతే వచ్చినా సరే వాటిల్లో బలం ఉండదు అనమాట. సో కాబట్టి దీని అంతటికీ కూడా మూలం ఏమిటి, మనకి భగవద్గీతలో చెప్పారు కదా 3వ అధ్యాయంలో యజ్ఞాలు చేయమన్నారు. యజ్ఞాలు చేస్తే కనుక దేవతలు వర్షాలు కురిపిస్తారు. కురిపించడం మూలంగా చక్కగా పంటలు పండుతాయి. వాటిలన్నిటిని కూడా మళ్ళీ మనం తిరిగి దేవతలకి యజ్ఞాల ద్వారా అర్పించాలి. ఇవన్నీ కూడా విష్ణు ప్రీత్యర్థం చేస్తే కనుక ఆటోమేటిక్ గా సైకిల్ అంతా కూడా చక్కగా నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వీళ్ళందరూ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ధరణిమాత అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు, ఎందుకంటే యజ్ఞం చేస్తూ వచ్చారు. ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తాం, అందరూ వెళ్తారు. వెళ్తే కనుక ఏదో గిఫ్ట్ తీసుకుని వెళ్ళి ఇస్తారు కదా. అలాగే అందరూ కూడా లోకపాలకులు అందరూ కూడా ఈ యొక్క పృథు మహారాజుకి రకరకాలైనటువంటి కానుకలను అర్పించారు అన్నమాట. సముద్రాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, మొత్తము మణులు రత్నాలతోటి నిండిపోయినాయి అన్నమాట. సో మొత్తం అన్ని రకాలైనటువంటి అన్నాలన్నీ కూడా చక్కగా వృద్ధి చేయబడ్డాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కెపాసిటీలు ఏవైతే ఉన్నాయో, గొప్ప గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి పృథు మహారాజుకి వాళ్ళందరూ కూడా అర్పించారనమాట. సో కానీ పృథు మహారాజు మాత్రము ఎవరి మీద ఆధారపడి ఉన్నారు, ఆయన ఆ యొక్క అధోక్షజుడి పైనే ఆయన ఆధారపడి ఉన్నారు. ఎందుకు ఆయన్ని అధోక్షజుడు అని అంటారు అని అంటే కనుక, ఆయన మన యొక్క ఇంద్రియాల ద్వారా, మన యొక్క మనస్సు, మన యొక్క మాటలకి ఆయన చాలా పరమైనటువంటి వాడు, అతీతుడు. ఆయన మన యొక్క మాటలకి, మన యొక్క మనసుకి కూడా అతీతుడు అనమాట. సో అటువంటి అతీతుడైనటువంటి భగవానుడు ఎప్పుడైతే గనక భక్తుడి మీద కరుణ కలుగుతుందో, కృప కలుగుతుందో, సో అప్పుడు మన యొక్క ఇంద్రియాలకి ఆయన గోచరిస్తాడనమాట. మనకి ఇంద్రియాలకి గోచరిస్తాడు. సో అటువంటి అధోక్షజుడు అన్నమాట. ఇక్కడ పృథు మహారాజ్ చూస్తే కనుక ఆయన పూర్తిగా అధోక్షజుడైనటువంటి భగవంతుడి పైన ఆయన పూర్తిగా ఆధారపడి ఉన్నారనమాట. సో ఆ యజ్ఞాలన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నా సరే, ఆ యజ్ఞాలు ఎలా నిర్వహణ అవుతాయి అని చెప్పి అటువంటి విషయాలన్నీ కూడా ఆయన మీదే ఆయన పూర్తిగా ఆధారపడి ఉన్నారనమాట. సో కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ విధంగా జరుగుతుందో, అన్ని సమృద్ధిగా వచ్చేస్తున్నాయి, అన్ని దొరుకుతూ ఉన్నాయి, యజ్ఞాలు బాగా జరుగుతున్నాయి, అందరూ వస్తున్నారు, అక్కడ విష్ణువే అక్కడికి వచ్చారు. సో అంతా బాగా జరుగుతూ ఉన్నాయి అంటే కనుక పృథువు 100వ యజ్ఞం కూడా చేసేస్తాడేమో, 100వ అశ్వమేధ యజ్ఞం కూడా పూర్తయిపోతుందేమో. 100వ అశ్వమేధ యజ్ఞం కూడా పూర్తయిపోతే కనుక ఆయన ఇంద్ర పదవి తీసేసుకుంటాడేమో నా దగ్గర నుంచి. ఎందుకంటే కనుక ఇంద్రుడు కూడా అసూయ వచ్చేసింది, నాకంటే కూడా పృథు మహారాజు ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటి లక్షణాలు, క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నటువంటి ఆయన. సో కాబట్టి ఆయన కూడా నా దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటాడేమో అని చెప్పేసి ఇంద్రుడికి అసూయ కలిగిందనమాట. సో అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడనేటువంటిది ఇప్పుడు మనము చూద్దాం. సుజాత మాతాజీ 11, 12 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కనుకనే పృథు మహారాజు చివరి అశ్వమేధ యజ్ఞము చేయునప్పుడు ఇంద్రుడు ఎవరికి కనబడకుండా వచ్చి యజ్ఞాశ్వమును హరించెను. పృథువు పట్ల గల మాత్సర్యము వలననే అతడట్లు కావించెను. 12 అశ్వములను హరించినప్పుడు ఇంద్రుడు ముక్త పురుషుని వలె వేషధారణము కావించి ఉండెను. ధర్మమనుచు విభ్రమము కలిగించిన కారణమున నిజమునకు ఆ వేషము కపట రూపమై ఉండెను. ఇంద్రుడు ఆ విధముగా అంతరిక్షమునకు వెడలగా అత్రిముని అతనిని గాంచి విషయమంతయు అవగతము చేసుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సునీత మాతాజీ, సునీత కంఠం నేను మాతాజీ 13, 14 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రుడు చేసిన మోసమును అత్రిముని పృథుతనయునకు తెలియచేయగా అతడు మిగుల క్రుద్ధుడై నిలువు నిలువు అని అరుచుచూ ఇంద్రుని చంప వెంబడించెను. జడలను ధరించి శరీరమంతయు భస్మం పూసుకుని ఇంద్రుడు సన్యాసి వలె వేషధారణం కావించి ఉండెను. ఆ వేషమును గాంచిన పృథుతనయుడు అతనిని ధర్మాత్ముడని
పుణ్యుడైన సన్యాసి అని భావించి బాణం వేయలేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంద్రుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు యజ్ఞం అంతా కూడా పూర్తి అయిపోయేలాగా ఉంది. సో దేన్ని ఆపితే కనుక యజ్ఞం ఆగిపోతుంది, ఏ విషయం చేస్తే కనుక యజ్ఞం ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇంద్రుడు ఆలోచించారనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఏవో చిన్న మణులో లేకపోతే కనుక యజ్ఞం చేసేటువంటివో ఏవో చేస్తే కనుక ఆపితే కనుక యజ్ఞం ఆగిపోవడం కష్టం. కానీ ఇక్కడ ఈ అశ్వమేధ యజ్ఞంలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? అశ్వము. అది కూడా అశ్వాన్ని తీసుకురావడం, రీప్లేస్మెంట్ చేయడం చాలా కష్టం. వేరే ఏ అశ్వం పడితే కనుక ఆ అశ్వం తీసుకొచ్చి చేసేయడానికి కుదరదు. అసలు ఎలా అయితే కనుక వివాహంలో తాళి ఉండాలో అలాగే అశ్వమేధ యజ్ఞంలో యొక్క అశ్వం అనేటిది చాలా ముఖ్యము. దాన్ని తయారు చేయడం, రెడీ చేయడం చాలా కష్టం. ఆ అశ్వం పోతే కనుక మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం కూడా కష్టం. ఇంకో దాన్ని తీసుకొచ్చి వెంటనే పెట్టి చేసేస్తానంటే అవ్వదు. మళ్ళీ దానికి ప్రాసెస్ అంతా కూడా ఆగిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేసుకుని రావాలి. అందుకని ఏం చేశాడు అంటే కనుక ఇంద్రుడు ఈ యొక్క అశ్వాన్ని నేను తీసుకెళ్ళిపోతాను, అశ్వం లేకపోతే కనుక యజ్ఞం ఆగిపోతుంది అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించారనమాట. సో ఎందుకు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అంటే కనుక అది ఇంద్రుడికి ఆ యొక్క పృథు మహారాజు పైన ఉన్నటువంటి మాత్సర్యం. ఇప్పుడే చెప్పుకున్నాం, భక్తులకైతే కనుక మాత్సర్యం ఉండదు, కానీ దేవతలు, ఇంద్రుడు వీళ్ళందరికీ కూడా ఉంటుందన్నమాట, మాత్సర్యం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో యజ్ఞంలో ఏం చేస్తారు? యజ్ఞం మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఆ యొక్క యజ్ఞ పశువుని వాళ్ళు చంపితే కనుక ఏమవుతుంది, వెంటనే దానికి ఇంకొక నెక్స్ట్ జన్మ వచ్చేస్తుంది అనమాట. అప్పుడే యజ్ఞం కరెక్ట్ గా అయిందని చెప్పి దానికి అర్థం అన్నమాట. సో కానీ ఏంటంటే కనుక 100 యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రుడికి చాలా ఈర్ష్య వచ్చేసింది. సో నన్ను ఎవరు కూడా దాటి ముందుకు వెళ్ళకూడదు, ఇప్పుడు పృథు మహారాజు నాకన్నా ముందుకు వెళ్ళిపోతాడు, నాకు ఆయనకి తేడా ఏముంది, ఇద్దరికి 100 యజ్ఞాలు చేశాము, మిగతా క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక నాకన్నా పృథు ఎక్కువ, ఆయన మించిపోతూ ఉన్నాడు అని చెప్పేసి ఆయనకి ఇంద్రుడికి ఆ యొక్క భావన కలిగిందనమాట. యజ్ఞం ఆపడానికి ఆ యొక్క యజ్ఞ పశువు తీసుకుని వెళ్ళిపోవాలి కదా, ఆ యొక్క అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. కాబట్టి ఏం చేశాడు, ఆయన ఒక పాషాండ రూపం తీసుకుని ఆయన వచ్చారనమాట. ఎలా ఉంది ఆ యొక్క రూపము అంటే కనుక ఒక ముక్త పురుషుల్లాగా ఆయన వేషధారణ చేసుకుని వచ్చేసారనమాట ఆయన. సో మొట్టమొదటిసారి ఆయన అశ్వాన్ని దొంగిలిస్తారనమాట. సో ఎలా ఉన్నాడు ఆయన, ఒక పాఖాండి రూపం తీసుకుని, సో అంటే కనుక ఒక సన్యాసి రూపం తీసుకుని ఆయన వచ్చారనమాట. సో సన్యాసి రూపం తీసుకుని ఆయన వచ్చారు, కాషాయ వస్త్రాలు వేసుకున్నారు. సో మొత్తము జటాజూతం అంతా కూడా ఉంది, శరీరానికి విభూతి అంతా కూడా పూసుకున్నారు. అటువంటి రూపం తీసుకుని వచ్చి ఏం చేశారు, ఇంద్రుడు సైలెంట్ గా ఆ యొక్క అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో ఇక్కడి నుంచే మనకి కలియుగంలో చూస్తూ ఉంటాం కదా, చాలా మంది యొక్క మోసం చేసేటువంటి సాధువులందరికీ కూడా ఇక్కడి నుంచే ఒక ట్రెండ్ సెట్ చేశారనమాట. ఎవరు? ఇంద్రుడు. మొట్టమొదటిసారి ఒక ట్రెండ్ అనేది ఇక్కడ సెట్ చేశారనమాట ఇంద్రుడు. సో ఆ తర్వాత యొక్క వేరే కాషాయ వస్త్రాలు వేసుకుని మోసగించేటువంటి సాధువులు చాలా మంది తయారయ్యారనమాట. సో మామూలుగా సన్యాసి అంటే కనుక ఏమిటి, లౌకిక వ్యవహారాలన్నీ కూడా వదిలిపెట్టి ఆ యొక్క భక్తియుత సేవలో నెలకొన్నాడు అని చెప్పి అర్థం అనమాట. సో అటువంటి భక్తుడే నిజమైనటువంటి సన్యాసి అనమాట. సో కానీ ఏంటంటే కనుక ఇక్కడ వంచనతోటి ఇంద్రుడు ఈ విధంగా సన్యాసి రూపాన్ని తీసుకుని రావడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ తెలియదు ఈ విషయాలు. కానీ ఏంటి, గొప్ప ఋషులు మునులు ఉంటారు కదా, వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారు, వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంద్రుడిని అందరూ కూడా చూడలేరు కదా. సో ఎప్పుడైతే కనుక ఈ విషయాన్ని అత్రి ముని గమనించారనమాట. అత్రి ముని గమనించి అక్కడే ఉన్నటువంటి పృథు మహారాజు వాళ్ళ యొక్క కుమారుడు అనమాట. ఆయనకి చెప్పారు, చూడు 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 కుమారా, చూడు ఆ యొక్క అశ్వాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు, ఎవరో దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారు, చూడు చూడు ఆపు అని చెప్పాను అంటారనమాట. సో అప్పుడు వెంటనే ఎప్పుడైతే కనుక దొంగిలించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారో పృథు మహారాజు వాళ్ళ యొక్క తనయుడు అనమాట. సో ఆయన వెంటనే చూసి ఎవరైతే దొంగిలించిపోతున్నారో ఆగండి 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 అంటారు కదా, దొంగ వెళ్ళిపోతుంటే కనుక ఆగు ఆగు అంటారు కదా, అలాగే ఎవరైతే కనుక పారిపోతూ ఉంటే కనుక యుద్ధంలో వాళ్ళని ఏమంటారు, తిష్ట తిష్ట అంటారు అనమాట. అంటే నిలువు నిలువు ఆగు అంటారు అనమాట. ఆగు అన్న తర్వాత ఆ విధంగా ఇంద్రుడిని ఈయన వెంబడించడం మొదలు పెట్టారనమాట.
కానీ వెంబడిస్తూ ఉంటే కనుక ఆయన చూశారు, ఈయన ఒక సాధువులాగా ఉన్నారు, కాషాయ వస్త్రాలు వేసుకున్నారు, జటాజూతం పెట్టుకున్నారు. సో మరి ఇటువంటి ఆయన్ని నేను ఎలాగా, ఈయనేనా కాదా, నిజంగా దొంగిలించుకుంటుంది ఈయన కాదా, మరి ఈయన్ని నేను ఎలాగ యుద్ధం చేయాలి, ఏం చెయ్యాలా వద్దా అని చెప్పి పాపం ఆయన ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో ఇంద్రుడు ఏం చేశారు, ఆయన జడలను ధరించి మొత్తం శరీరం అంతా భస్మం పూసుకుని ఆయన ఉన్నారనమాట. సో కాబట్టి ఏమనుకున్నారు పృథు మహారాజు, అప్పటిదాకా ఇటువంటిది ఏమీ లేదు కాబట్టి ఆయన ధర్మాత్ముడు సన్యాసి అని చెప్పి ఆయన అనుకుని బాణం వేయరు అనమాట. ఆయన బాణం వేయరు. సో ఆ తర్వాత ఆ నిర్మోహి గంగా మాతాజీ 15వ శ్లోకం అనువాదం చదవండి. ఓకే ప్రభు. పృథుతనయుడు ఇంద్రుని వధింపకపోవుటను పైగా అతనిచే మోసగింపబడుటను గాంచిన యాత్రిముని స్వర్గరాజును వధింపమని మరలా ఉపదేశించెను. పృథువు యజ్ఞమును ఆటంకపరిచినందున ఇంద్రుడు దేవతాధముడయ్యనని అతడు భావించుటయే దానికి కారణము. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. రోజా మాతాజీ 16వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. అది వివిధ వేణుని పౌత్రుడు ఆకాశమున అతి వేగంగా సనుచున్న ఇంద్రుని వెంటనే వెంబడించెను. మిగులు క్రుద్ధుడైన అతడు జటాయువు రావుణ్ణి వెంబడించిన చందనమున ఇంద్రుని వెంటబడెను. హరే కృష్ణ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 17వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. ఋతుతనయుడు వెంబడించుటను గాంచిన ఇంద్రుడు శీఘ్రమే తన కపట వేషమును త్యజించి అశ్వమును వదిలివేసి అచ్చటనే అంతఃకృతుడయ్యను. పిమ్మట మహావీరుడు మృదునందుడును అశ్వమును తండ్రి యజ్ఞస్థలికి తీసుకుని వచ్చాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏమైంది, ఆయన పృథు మహారాజు వాళ్ళ యొక్క తనయుడు ఏం చేస్తున్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. కానీ ఏంటంటే కనుక ఆయన ఎవరో సాధువేమో, మళ్ళీ ఈ మీద బాణం ఎందుకు వేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కనుక వెంటనే అత్రి మహర్షి మళ్ళీ చెప్పారనమాట. లేదు లేదు, ఇది వచ్చింది ఇంద్రుడే. సో కానీ ఏంటంటే కనుక దేవత కింద ఉన్నాడు, కానీ ఈ విధంగా కపటంగా ఈ యొక్క అశ్వాన్ని దొంగిలించడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు దేవతాధముడు అయ్యాడు. కాబట్టి ఆయన మీద నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆయన వధించేసే నువ్వు అని చెప్పేసి అత్రిముని చెప్తారనమాట. ఎప్పుడైతే గనక అత్రిముని ఆ విధంగా చెప్పారో వెంటనే ఇంకా కోపం వచ్చేసింది అనమాట ఈయనకి, ఆయనకి పృథు మహారాజు వాళ్ళ యొక్క కుమారుడికి కోపం వచ్చింది అనమాట. వెంటనే ఆకాశంలో వెళ్తున్నటువంటి ఇంద్రుడిని ఆయన వెనకాలే ఫాలో చేసి వెంబడించారనమాట. వెంబడిస్తే గనక ఎలా వెంబడించారు అని అంటే గనక జటాయువు ఏం చేసింది, రావణాసురుని ఎలా అయితే కనుక వెంబడించిందో అదే విధంగా ఆయన వెంబడించారనమాట. సో అప్పుడు వెంటనే అర్థం అయిపోయింది, వెంటనే పృథు మహారాజు వాళ్ళ యొక్క తనయుడు వచ్చేస్తున్నాడు, నన్ను పట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇంద్రుడికి ఏమైంది, భయం వేసి వెంటనే ఆ యొక్క కపట వేషాన్ని వదిలిపెట్టేశారు, ఆ యొక్క అశ్వాన్ని కూడా వదిలిపెట్టేసి ఆయన అక్కడ మాయమైపోయారు అనమాట. సో అప్పుడు అక్కడ వదిలేసినటువంటి ఆ యొక్క అశ్వాన్ని వెంటనే తీసుకుని పృథు మహారాజు వాళ్ళ యొక్క కుమారుడు మళ్ళీ యజ్ఞస్థలికి రావడం జరిగిందనమాట. భవానీ మాతాజీ 18వ శ్లోకం అనువాదం చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ విదుర, పృథుతనయుని అద్భుత పరాక్రమమును గాంచిన మహర్షులు అతనికి విజితాసుడని పేరు పెట్టింది. సుబ్రహ్మణ్య ప్రభుజీ 19వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ విదుర, పరమశక్తిమంతుడగు స్వర్గరాజు ఇంద్రుడు వెంటనే యజ్ఞస్థలిని అంధకారంలో ముంచివేసెను. ఆ విధముగా ఆ ప్రాంతమునంతటిని కప్పివేసి బంగారు గొలుసులతో యూపస్తంభమునకు కట్టివేయబడిన అశ్వమును అతడు తిరిగి హరించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సత్య ప్రభుజీ 20వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం ప్రభుజీ. ఆకాశ మార్గమున పారాయమవుతున్న ఇంద్రుని ఆత్రిముని ఋతు తనయునకు మరలా చూపెను. ఆ మహావీరుడ అంతటా అతనిని వెంబడించెను. కానీ ఇంద్రుడు కపాల కట్వాంగమును ధరించి సన్యాసి వేష ధారణము చేసి ఉండుటను గాంచి ఆ స్వర్గరాజును అతడు చంపగోరలేదు. ధన్యవాదాలు. భవానీ మాతాజీ 21వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ ప్రభు. చదవమంటారా ప్రభుజీ? 21. హరే కృష్ణ ప్రభుజీ. అత్రిముని తిరిగి ప్రేరేపింపగా పృథుతనయుడు మిగుల క్రుద్ధుడై బాణమును సంధించను. అది గాంచిన ఇంద్రుడు శీఘ్రమే తన కపట సన్యాస వేషమును త్యజించి అశ్వమును వదిలివేసి అంతర్హితుడయ్యాడు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏమైంది? ఇంద్రుడు అలాగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే అశ్వాన్ని తీసుకుని వచ్చేసారు. తీసుకుని వస్తే గనక మళ్ళీ ఈయన పృథు మహారాజు వాళ్ళ కుమారుడు తీసుకుని వచ్చేసాడు. ఆయన తీసుకొచ్చేసి మళ్ళీ యజ్ఞస్థలిలో ఆయన అక్కడ ఏదైతే యూప స్తంభం ఉంటుందో దానికి కట్టివేశారనమాట. బంగారపు గొలుసులతో ఆయన కట్టేశారనమాట. సో కట్టేసిన తర్వాత అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఉన్నారు కదా, ఆయన్ని గొప్ప పేరు పెట్టారు. ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, గొప్ప పేరు అనమాట. ఏంటది? విజితాసుడు. అంటే అశ్వాన్ని జయించి తీసుకుని వచ్చాడు ఈయన కాబట్టి విజితాసుడు అని చెప్పి ఆయనకి పేరు పెట్టారనమాట. సో అక్కడితోటి ఆగిపోలేదన్నమాట ఇంద్రుడు. అంత డిటర్మిన్డ్ గా ఉన్నాడు అనమాట. ఎలా అయినా సరే ఈ అశ్వాన్ని దొంగలించాలి అని చెప్పేసి. ఈసారి ఏం చేశారు? మొదటిసారి ఫెయిల్ అయింది కాబట్టి రెండోసారి మొత్తం ఆయన మాయతోటి మొత్తం ఆ యజ్ఞ ప్రదేశాన్ని అంతా కూడా ఆయన చీకటితో కప్పేశారు అనమాట. చీకటితోటి కప్పేసి ఆ యొక్క అశ్వాన్ని మళ్ళీ దొంగిలించారు సెకండ్ టైం. ఈసారి ఏ రూపం వచ్చారు? ఇంతకు ముందు సన్యాసి రూపం తీసుకుని వచ్చారు. ఈసారి ఏంటంటే ఒక దండము, ఆ దండం పైన ఒక కపాలం పెట్టుకుని వచ్చారనమాట. వేరే రూపం ఈసారి. ఇంతకు ముందు ఉన్నటువంటి రూపం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి రూపం వేరు అనమాట. సో ఆ విధంగా ఆ రూపం కపాలం తీసుకుని వచ్చారు. ఆ అశ్వాన్ని తీసుకుని మళ్ళీ ఆయన పరిగెత్తిస్తూ ఉన్నారు ఆకాశంలో అన్నమాట. అలా వెళ్ళిపోతూ ఉంటే కనుక మళ్ళీ అత్రిమూర్తి గమనించి దీనికి విజితాసుడికి చెప్తారనమాట, చూడు 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 మళ్ళీ అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. సో అప్పుడు వెంటనే విజితాసుడు మళ్ళీ ఆయన్ని వెంబడించారు అనమాట. మళ్ళీ ఆయన్ని వెంబడించారు. కానీ ఏంటంటే కనుక సన్యాసి వేషంలో ఉన్నారు కాబట్టి ఆయన చంపలేదన్నమాట. ఆయన చంపలేదు. కానీ ఏంటంటే కనుక ఆయనకి చాలా కోపం వచ్చింది. ఈసారి అత్రిముని చాలా గట్టిగా చెప్పారు, లేదు లేదు అశ్వం లేకపోతే కనుక పని జరగదు, ఏదో ఒకటి చేయి నువ్వు అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు ఆయన. సో కాబట్టి ఆయన చాలా కోపం వచ్చి బాణం వేశారనమాట. సో అప్పుడు మళ్ళీ కూడా ఇంద్రుడు ఏం చేశాడు? మళ్ళీ ఆ యొక్క సన్యాసి రూపాన్ని వదిలిపెట్టేసి, ఆ అశ్వాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఆయన అక్కడి నుంచి అంతర్హితుడు అయిపోయారనమాట. సో అప్పుడు మళ్ళీ ఈ రెండోసారి కూడా మళ్ళీ యజ్ఞాశ్వాన్ని, ఆ యొక్క అశ్వాన్ని మళ్ళీ ఆయన పృథు మహారాజు యొక్క తనయుడు విజితాసుడు తీసుకుని వస్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందని మళ్ళీ వచ్చే వారము కంటిన్యూ చేద్దాము మన యొక్క డిస్కషన్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.